హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డిసెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మనందరూ తెలిసిందే, రెగ్యులర్ పేరోల్ ఎనేబుల్ బిట్వీన్ 18th to 25th ఇన్ ద మంత్ అని అయితే రావడం జరిగింది. సో డీడీఓలు మన యొక్క బిల్స్ అంటే ఎంప్లాయీస్ మరియు పెన్షనర్ సంబంధించిన బిల్స్ అనేవి అప్లోడ్ కార్యక్రమం అనేది కంప్లీట్ అయిపోయిందనమాట నిన్నటితో. సో ప్రజెంట్ అయితే ఎంప్లాయీ సంబంధించి పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయన్నమాట. సో పే స్లిప్స్ అనేవి డౌన్లోడ్ అవుతున్నాయండి. అదే పెన్షనర్ సంబంధించి పే స్లిప్స్ అనేవి మనకు 28th డిసెంబర్ ఈవినింగ్ అయితే డౌన్లోడ్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే సో డిసెంబర్ నెలలో 31 రోజులు ఉంటాయి కాబట్టి. ఇక ఈ బిల్స్ అన్నీ కూడా మనకు జనవరి 1న జమ కావాల్సి ఉందండి. సో ఏవైతే బిల్స్ 31st డిసెంబర్ ఈవినింగ్ వరకు ఈ కుబేర్కి అయితే చేరుకుంటాయో ఆ బిల్లులన్నీ కూడా మనకు 1వ తేదీన జనవరి 1వ తేదీన అయితే జమ కావాల్సి ఉంది. సో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ట్రెజరీస్లలో మనకు సో ఆల్మోస్ట్ దాదాపుగా బిల్లులన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎస్టీఓ గారి చేత అప్రూవల్ పొంది ఉన్నాయన్నమాట. సో అటువంటి బిల్లులన్నీ కొన్ని బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో అయితే ఉండగా, కొన్ని బిల్స్ అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయి. సో మనకు తెలిసిందే అండి, బిల్స్ అనేది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ నుంచి ఆర్బీఐ ఈక్యుబర్ స్టేజ్కి అయితే నెక్స్ట్ స్టెప్లో అయితే ఉంటుందన్నమాట. సో అదే మనకు 31st ఈవినింగ్ వరకు ఆర్బీఐ ఈక్యుబర్ స్టేజ్కి చేరుకున్న బిల్స్ అన్నీ కూడా మనకు 1వ తేదీ జమ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మరి మనకు ఎవ్రీ మంత్ 1వ తేదీ వరకు చూసుకున్నట్లయితే సర్వర్ ప్రాబ్లం కానీ ఇట్లా 1వ తేదీనే పూర్తి స్థాయిలో ఎవరికి జమ కావటం లేదనేది వాస్తవం అనమాట. ప్రభుత్వం ఏమో 1వ తారీఖే జమ చేస్తున్నాము జీతాలు పెన్షన్లు అని చెప్తున్నప్పటికీ 1వ తేదీన జీతాలు మరియు పెన్షన్లు అయితే పొందలేకపోతున్నారు అందరూ. ప్రభుత్వం ఈ సమస్యను త్వరలోనే సాల్వ్ చేస్తామని చెప్తూ ఉన్నప్పటికీ కూడా ప్రజెంట్ అయితే ఉద్యోగ పెన్షనర్లు ఇంకా ఈ తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఎందుకంటే 1వ తేదీన చెల్లించాల్సినటువంటి పేమెంట్స్ కానీ, బిల్స్ కానీ, ఈఎంఐస్ కానీ, తదితర మెడికల్కి సంబంధించిన బిల్స్ ఇవన్నీ కూడా అట్లా వాయిదా పడడం అయితే జరుగుతుంది. సో మొత్తానికి 1వ తేదీ కాకపోయినా 5వ తేదీ లోపల అయితే జీతాలు పెన్షన్లు జమ అవుతాయి. ముందుగా మనము ఈ విధంగా బిల్స్ అనేవి 1వ తేదీన జమ అయ్యే ట్రెజరీల వారీగా కనుక చూసుకున్నట్లయితే, అంతకంటే ముందు బిల్స్ ఇప్పటి వరకు అప్రూవల్ అయినటువంటి ట్రెజరీలు చూద్దాం ఫ్రెండ్స్. అప్రూవల్ అయిన బిల్లుల వివరాలండి. ఇక్కడ చూడొచ్చు, కొవ్వూరు, నెల్లూరు, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అనంతపురము, చింతలపూడి, ఏలూరు, అలాగే విజయవాడ వెస్ట్, అలాగే మనం చూసుకున్నట్లయితే ప్రకాశం పోలీస్ డిపార్ట్మెంట్, నెల్లూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మడకసిర, యానిమల్ హస్బెండరీ కర్నూలు, ఏలూరు రాజోలు, రైల్వే కోడూరు, సీతమ్మధార, పార్వతీపురము సంబంధించి ప్రజెంట్ అయితే బిల్స్ అప్రూవల్ అయినాయి. ఇక ఎంప్లాయీకి సంబంధించి ఒక ఎంప్లాయీ తన శాలరీ అకౌంట్ గల బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు శాలరీ అకౌంట్ మార్చుకోవచ్చా, ఇలా మధ్యలో బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేస్తే ప్రాబ్లం వస్తుందా అని అయితే అడుగుతున్నారు. సో అలాంటి ఇబ్బంది అయితే ఏముండదు, మార్చుకోవచ్చు. అయితే మీ శాలరీ బిల్ పెట్టేటప్పుడు దగ్గరలో కాకుండా, బిల్ పెట్టే టైంలో కాకుండా మీరు కొంచెం ముందుగా అయితే మార్చుకోవాల్సి, అంటే 5వ తేదీ నుంచి మనకు 20వ తేదీ లోపల మార్చుకునేలాగా అయితే చూసుకోవాలి. మీ డీడీఓ గారి లాగిన్లో అప్డేట్ అయ్యేలా చూసుకోవాలి. మీరు ప్రస్తుతం శాలరీ అకౌంట్ ఉన్న బ్యాంక్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్
ఆర్ నో డ్యూస్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. మీ డీడీఓ ద్వారా సీఎఫ్ఎంఎస్ నుంచి అప్లోడ్ చేయించుకోవచ్చు. ఇకపోతే 1 తేదీన జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏపీ ఉపాధ్యాయుల పే స్లిప్స్ నిధి యాప్‌లోను, నిధి వెబ్‌సైట్‌లోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్లు మాత్రం కేవలం నిధి వెబ్‌సైట్‌లో మాత్రమే పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవాలి. పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసే విధానం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనము ఇట్లా గూగుల్ ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్‌లో చూడొచ్చు. నిధి అని చెప్పి టైప్ చేయాలి. ఇక్కడ మనకు నిధి అనే వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది రైట్ సైడ్ ఉన్నట్టు చూపిస్తుంది. లాగిన్ అడుగుతుంది. ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. యూజర్ ఐడి ఫస్ట్ ఎంటర్ చేసి గో మీద క్లిక్ చేస్తే తర్వాత నెక్స్ట్ స్టెప్‌లో పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, వన్స్ సక్సెస్‌ఫుల్‌గా లాగిన్ అయిన తర్వాత మనకు ఇక్కడ చూడొచ్చు ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్‌లో ఇక్కడ పే స్లిప్స్ అనైతే ఉంటాయి. రీసెంట్ పే స్లిప్స్‌లో మనము డిసెంబర్ పే స్లిప్ కింద వ్యూ అనైతే చూడవచ్చనమాట. సో, ప్రెజెంట్ అయితే ఎంప్లాయీకి సంబంధించి పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతున్నాయండి నిధిలో. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మనము డౌన్‌లోడ్ అయితే పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, అక్కడే మనకు ఎర్నింగ్స్, డిడక్షన్స్ కూడా చెక్ చేసుకోవచ్చండి. డిడక్షన్స్ సంబంధించి ఈసారి మనకు ఆహ్, డిడక్షన్స్‌లో ఈసారి రూ. 50-100 వరకు ఉద్యోగులకు ఎక్స్‌ట్రాగా డిడక్ట్ అయ్యే అవకాశం ఉందండి. ఎందుకంటే సో, డిపార్ట్‌మెంట్ వారీగా మనం చూసుకున్నట్లయితే మరియు ట్రెజరీ వారీగా ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. 1 తేదీన జీతాలు మరియు పెన్షన్‌లు ఆల్మోస్ట్ జమ అయ్యేదానికి అవకాశం ఉన్నటువంటి ట్రెజరీ లిస్ట్ అయితే ఇక్కడ మనము స్క్రీన్ పైన అయితే చూస్తున్నాము. సో, ఆల్మోస్ట్ 1 తేదీన అన్ని ట్రెజరీలలో కొద్దో గొప్పో జీతాలు మరియు పెన్షన్లు అయితే జమ అవుతాయండి. సో, ఈ ప్రక్రియ అనేది కొనసాగుతూ 5వ తేదీ లోపల అయితే మొత్తం అందరికీ కూడా రిమైనింగ్ వాళ్ళందరికీ జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. ఏపీ ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే తాజా సమాచారం ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అయితే అందిస్తూనే ఉంటాను. కాబట్టి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీ పేమెంట్ పెండింగ్ స్టేటస్ కనుక బిల్ స్టేటస్ చెక్ చేసుకున్నట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. Thank you for watching this video.